జై శ్రీమన్నారాయణ. ఈరోజు 84వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశే పంచమోధ్యాయ. ఈ పంచమోధ్యాయమునందు యజుశాఖ భేద వర్ణం గురించి పారాయణం చేసుకోబోతున్నాము. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికెను, యజుర్వేదతరో శాఖాః సప్తవింశన్మహామునిః వైశంపాయన నామాసౌ వ్యాసశిష్యశ్చకార వై. ఇక వ్యాసశిష్యుడైన వైశంపాయన మహాముని యజుర్వేద శాఖలను 27 చేసెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. యజుర్వేదేతి సప్తవింశతిం యజుషః ప్రధాన శాఖాః బ్రహ్మాండోక్తః షడశీతి పక్షః తత్ప్రతిశాఖా వివక్షయా తాశ్చ కాణ్వాదిశుక్లయజుః పంచదశకం చ సంహత్య ఏకశతమధ్వర్వు శాఖా ఆపస్తంభోక్తా స్యుః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. యజుర్వేద అని. యజుర్వేదమునకు 27 ప్రధాన శాఖలు, బ్రహ్మాండంలో చెప్పిన 86 శాఖలు, దాని ప్రతి శాఖ వివక్షతో చెప్పబడినవి. అవి కాణ్వాది శుక్ల యజుశాఖలు 15 కలిపి 101 అథర్వ శాఖలు ఆపస్తంభమును చెప్పినవి. శిష్యేభ్యః ప్రదదౌతాశ్చ జగృహుస్తేప్యనుక్రమాత్. ఆ శాఖలను శిష్యులకు ప్రసాదించను, వారు క్రమమును అనుసరించి స్వీకరించరి. యాజ్ఞవల్క్యశ్చ తస్యాభూత్ బ్రహ్మరాతసుతో ద్విజ శిష్యః పరమధర్మజ్ఞో గురువృత్తిపరః సదా. ఆ వైశంపాయనునకు బ్రహ్మరాతపుత్రుడు యాజ్ఞవల్క్యుడు అనువాడు పరమధర్మజ్ఞుడు, గురువృత్తిపరుడైన శిష్యుడుండెను. ఋషిర్యోధ్యా మహామేరో సమాజేనాగమిష్యతి తస్య వై సప్తరాత్రాసు బ్రహ్మహత్యా భవిష్యతి. ఋషి మహామేరు సమాజముతో ఈ దినమున రాగలడు, 7 దినములలో అతనికి బ్రహ్మహత్య రాగలదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఋషిరితి అద్యాస్మిన్ దివసే. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఋషి అని అద్య అనగా ఈ దినమున. పూర్వమేవం మునిగణైః సమయోయః కృతో ద్విజ వైశంపాయన ఏకస్తుతం యతిక్రాంతవాంస్తదా. పూర్వమే మునిగణము ఈ సమయమును చేసిరి, ఒక్క వైశంపాయనుడే ఆ సమయమును అతిక్రమించను. స్వశ్రేయం బాలకం శోధపదా స్పష్టమతాడయత్. చెల్లెల కొడుకు బాలుడు కాలితో తన్నగా అతనిని కొట్టెను. శిష్యానాహం చ నభో శిష్యాః బ్రహ్మహత్యాపహం వ్రతం చరధ్వం మత్కృతే సర్వేణ విచార్యమిదం తదా. అంత వైశంపాయనుడు తన శిష్యులతో, బ్రహ్మహత్యాది పాపమును తొలగించి వ్రతమును ఆచరించుడు, అది నా కొరకు, ఇందులో ఆలోచించవలసినది ఏదీ లేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. యద్గురుణా కార్యం తత్తస్య పుత్ర శిష్యాదిభిరపి కార్యమితి భావేనాః శిష్యానితి. గురువు చేయవలసిన దానిని అతని పుత్రులు కానీ శిష్యులు కానీ చేయవచ్చునను భావముతో చెప్పుచున్నారు. శిష్యాన్ అని. అధాః యాజ్ఞవల్క్యస్తం కిమేభిర్భగవన్ విజైః క్లేశితైరల్ప తేజోభిః చరిష్యేహమిదం వ్రతం. అంతటా యాజ్ఞవల్క్య మహర్షి వైశంపాయనితో ఇట్లు పలికెను, పూజ్యుడు అల్పతేజస్సు కల వీరిని కష్టపెట్టేందుకు నేను ఈ వ్రతమును ఆచరించదను అని. తతః క్రుద్ధో గురుః ప్రాహ యాజ్ఞవల్క్యం మహామునిం ఉచ్యతం యత్వయాధీతం ముత్మత్తో విప్రావమానక. అంతట కోపించిన గురువు యాజ్ఞవల్క్య మహామునితో ఇట్లు పలికెను, విప్రులను అవమానించువాడా, నా వలన చదివిన దానిని విడువుము. నిస్తేజోసో వదస్యేతాన్యస్వం బ్రాహ్మణ పుంగవాన్ తేన శిష్యేణ నార్దోస్తి మమాజ్ఞాభంగకారిణా. నీవు ఈ బ్రాహ్మణ శ్రేష్ఠులను తేజోహీనులనుచున్నావు, నా ఆజ్ఞను భంగపరచు శిష్యునితో నాకు పని లేదు. యాజ్ఞవల్క్యస్తః ప్రాహ భక్త్యేతత్తే మయోదితం మమాప్యలం త్వయాధీతం యన్మయా తదిదం ద్విజ. అంతట యాజ్ఞవల్కుడు ఇట్లు పలికెను, గురువర్య, నేనిట్లు తమరి మీద భక్తితో పలికినాను, నాకు కూడా మీ వద్ద చదివినదంతా చాలును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. యాజ్ఞవల్క్య ఇతి మమాపి త్వయాలం నార్దోస్తిద్యర్థః మయా దదీతం తదితమితి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యాజ్ఞవల్క్య అని. నాకు కూడా నీతో చాలును అనగా నీతో నాకు కూడా ప్రయోజనము లేదు అని అర్థము. నేను ఈ అధ్యయనం చేసినది ఇదిగో.
శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికను. ఇత్యుక్తో రుధిరాక్తాని స్వరూపాణి యజుంషిత్సహాం ఛర్దయిత్వా దదౌ తస్మై యయౌ చ స్వేచ్ఛయా మునిః. యాజ్ఞవల్క్య మహర్షి ఇట్లు పలికి నెత్తురు అద్దిన స్వరూపములైన యజస్సులను బమనము చేసుకుని గురువుగారికిచ్చి తన ఇచ్ఛానుసారము వెడలను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఇత్యుక్త్వేతి ఇత్యుక్త్వా స్వరూపాణి మూర్తాని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇత్యుక్త్వా అని. స్వరూపాణి అనగా రూపములు కలవి మూర్తిమంతములు. యజుంప్యదా విసృష్టాని యాజ్ఞవల్క్యేన వైద్విజా జగృహు స్థితిరాం భూత్వా తైత్తరీయామాస్తు తే తతః. బ్రాహ్మణోత్తమ, యాజ్ఞవల్కుడు విడిచిపెట్టిన యజస్సులను వైశంపాయన ఋషులు తిత్తిరి పక్షులై స్వీకరించరి. అందువలన అవి తైత్తిరీయ శాఖలుగా పేరొందినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యజుంషీతి యాజ్ఞవల్క్య వ్యతిరిక్త శిష్యాశ్చర్దితం విప్రరూపేణ గృహీతమనుచితమితి తిత్తిరీభూత జగృహు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యజుంషి అని. యాజ్ఞవల్క్యుని కంటే ఇతరులైన శిష్యులు వాంతి చేసుకొనిన దానిని బ్రాహ్మణ రూపమున స్వీకరించుట ఉచితము కాదని తిత్తిరి పక్షులై స్వీకరించరి. బ్రహ్మహత్యావ్రతం చీర్ణం గురుణా చోదితైస్తూయైః చక్రురాధ్వా అర్యవం తే తు చరణాన్ముని సత్తమా. గురువైన వైశంపాయనులు ఆజ్ఞాపించిన శిష్యులు బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించిరి. ఇట్లు ఆచరించిన వారు యజుశాఖాధ్యాయులు అయిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. బ్రహ్మహత్యా వ్రతమితి చీర్ణమాచరితం అధర్యవః యజుశాఖాధ్యాయినః యజుశాఖాధ్యాయనాథ అధర్వర్యుతం యజుంషి వైశంపాయనాధదీతాని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అధ్వర్యవం అనగా యజుశాఖను అధ్యయనం చేసినారు. యజుశాఖాధ్యయనము వలన అధ్వర్యవత్వం లభించును. యజస్సులను వైశంపాయనుల వలన అధ్యయనము చేసిరి. యాజ్ఞవల్క్యోపి మైత్రేయ ప్రాణాయామ పరాయణః తుష్టావ ప్రణత సూర్యం యజుంశాభిలషం స్తుతః. ఇక యాజ్ఞవల్కుడు కూడా యజస్సులను అభిలషించుచు ప్రాణాయామ పరాయణుడై నమస్కరించుచు సూర్యభగవానుని స్తుతించను. యాజ్ఞవల్క్యమువాచ. యాజ్ఞవల్కుడు పలికెను. నమస్తవిత్రే ద్వారాయ ముక్తేరమిత తేజసే ఋగ్యజుస్సామభూతాయ త్రయీధామ్నే చ తే నమః. సవితకు నమస్కారము. ముక్తి ద్వారమునకు అమితమైన తేజస్సు కలవానికి నమస్కారము. ఋగ్వేజు శ్యామ రూపునకు త్రయీధామకు నమస్కారము. నమోగ్నిశోమభూతాయ జగతఃకారణాత్మనే భాస్కరాయ పరం తేజః సౌషుమ్న రుచిరి బిభ్రతే. అగ్నిశోమభూతునకు నమస్కారము. జగత్కారణ స్వరూపునకు నమస్కారము. భాస్కరుని గొప్ప తేజస్సును సుషుమా రుచిని ధరించువానికి నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నమయితి అగ్ని శోమాత్మత్వా మాతపవృష్టి హేతుత్వాత్ కారణాత్మనే యాభిరాదిత్యా సప్తతీత్యాది ప్రక్రియాయ సౌషుమ్నం సోమపోషకమమృతం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నమ అని. అగ్నిష్టోమాత్మకత్వము ఆ తపమునకు వృష్టికి హేతువైనందున కారణాత్మనే ఇచట శృతివాక్యము. యావదాదిత్యతః తపతి ఇత్యాది ప్రక్రియతో సౌషుమ్నం అనగా సోముని అనగా చంద్రుని పోషించు అమృతం. కళాకాష్టానిమేషాది కాల జ్ఞానాత్మనే నమః ధ్యేయాయ విశ్వరూపాయ పరమాక్షర రూపిణే. కళా కాష్ట నిమేషములు మొదలగు కాలజ్ఞాన స్వరూపనకు నమస్కారము. ధ్యానించదగిన వానికి విశ్వరూపనకు పరమాక్షర రూపనకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కలేతి కాలజ్ఞానాత్మనే కాలస్య సన్నాపయనాయ కాలసన్నాత్మనా ఇతి చ పాఠః పరమాక్షరం ప్రణవః ఓమితి ప్రస్తుత్య ఏతత్పరమమ అక్షరమితి శ్రుతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కళ అని. కాల జ్ఞానాత్మనే అనగా కాలమును తెలుపువానికి అని. కాల సన్నాత్మనే అని కూడా పాఠముంది. పరమాక్షరం అనగా ప్రణవం. ఓం అని ప్రారంభించి ఏతత్ పరమాక్షరం అని శృతివాక్యము కూడా. బిభర్తి యస్సురగణాన్ ఆప్యాయేందుం స్వరశ్మిభిః స్వధామృతేన చ పితॄం తస్మై ధృత్యాత్మనే నమః. తన కిరణములతో చంద్రుని ఆప్యాయనము గావించి దేవతాగణములను భరించుచున్నాడు. స్వధామృతముతో
పితృదేవతలను ధరించుచున్నాడు. ఆ ధృతి స్వరూపునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బిభర్తీతి ధృత్యాత్మనే ధారయిత్ర్యా తృప్త్యాత్మన ఇది చ పాఠః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. బిభర్తి అని ధృత్యాత్మనే ధరింపచేయువాడు, తృప్త్యాత్మనే అని కూడా పాఠముంది. హిమాంబుఘర్మ వృష్టీనాం కర్త హర్తా చ యః ప్రభుః తస్మై త్రికాలరూపాయ నమః సూర్యాయ వేదసే. మంచు చెమటరు వర్షములను ఏర్పరచువాడు, హరించువాడు అయిన ప్రభువు కాలత్రయభూతుడు. సూర్యుడు బ్రహ్మరూపుడైన వానికి నమస్కారము. అపహంతి తమో యశ్చ జగతోసి జగత్పతి సత్వధామధరో దేవో నమస్తస్మై వివస్వతే. జగముల చీకటిని తొలగించువాడు, జగత్పతి, సత్వవామమును ధరించువాడు, వివస్వంతుడైన అతనికి నమస్కారము. సత్కర్మ యోగ్యో న జనో నైవాపశౌచ కారణం యస్మిన్ననుదితే తస్మై నమో దేవాయ భాస్వతే. సూర్యుడు ఉదయించనిచో జనులు సత్కర్మ చేయుటకు యోగ్యులు కారు, జలము కూడా శౌచమునకు కారణము కాజాలు. అటువంటి భాషించు దేవునకు నమస్కారము. స్పృష్టో యదంశుభిర్లోకః క్రియాయోగ్యోభిజాయతే పవిత్రతాకారణాయ తస్మై శుద్ధాత్మనే నమః. సూర్యభగవానుని కిరణాల స్పర్శ ఉన్నప్పుడే సకల కర్మలకు యోగ్యత లభించును. పవిత్రమైన కారణస్వరూపుడు పరిశుద్ధాత్మ అయిన వానికి నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్పృష్ట ఇతి పవిత్రకరణాత్మాయేతి పాఠే అదం తత్వమార్షం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. స్పృష్ట అని పవిత్రకరణాత్మాయ అని పాఠమున్నచో కరణాత్మ శబ్దము అకారాంతముగా చెప్పుట ఋషి ప్రయోగం. నమః సవిత్రే సూర్యాయ భాస్కరాయ వివస్వతే ఆదిత్యాయాదిభూతాయ దేవాదీనాం నమో నమః. సవితకు, సూర్యునకు, భాస్వరునకు, వివస్వంతునకు నమస్కారము. ఆదిత్యునకు, దేవతలకు, ఆదిభూతునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నమ ఇతి సవితా ప్రేరకః సుప్రేరణ ఇతి ధాతో సవితేతి రూపనిష్పత్తిః సూర్యో జనకః సూయతేరా ఇతి నిరుక్తిః వివస్వాన్ తమసో వివాసకః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. నమః అని సవిత అనగా ప్రేరకుడు, సుప్రేరణ అనునది ధాతువు నుండి సవిత అనురూప నిష్పత్తి, సూర్య అనగా జనకుడు, సూయతేర అనునది నిరుక్తి, వివస్వాన్ అనగా తమస్సును సాగనంపువాడు. హిరణ్మయం రథం యస్య కేతవో మృతవాజినః వహంతి భువనాలోకి చక్షుషం తం నమామ్యహం. ఆ సూర్యభగవానుని రథము హిరణ్మయము, అమృత స్వరూపమైన అశ్వములు కేతువులు, భువనాలోక చక్షులైన సూర్యుని మోయిచున్నవి. ఆ సూర్యునికి నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య హిరణ్మయమితి హిరణ్మయం అత్యంతరమణీయమే తేజోమయం కేతవః ప్రజ్ఞానరూపామృతాః నిత్యాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆ సూర్యభగవానుని రథము హిరణ్మయం, అత్యంత రమణీయం, తేజోమయం, కేతవ అనగా ప్రజ్ఞాన రూపములు, అమృతాః అనగా నిత్యములు. శ్రీపరాశరువాచ. శ్రీపరాశరులు పలికిరి. ఇత్యేవమాదిభిస్తేన స్తూయమానస్తవైరవిః వాజిరూపధరః ప్రాహ వ్రియతామితి వాంఛితం. ఇట్లు స్తుతులతో స్తుతించబడిన ఆ సూర్యుడు వాజిరూపమును అనగా స్వరూపమును ధరించి కావలసిన వరమును కోరుకొమ్ము అనను. యాజ్ఞవల్క్యస్తదా ప్రాహ ప్రణిపత్య దివాకరం అజోంషితాని మే దేహి యాని సంతి నమే గురో. అంతటా యాజ్ఞవల్క్యుడు నమస్కరించి నా గురువు దగ్గర లేని యజస్సులను నాకు ప్రసాదించుము అని పలికను. శ్రీపరాశరువాచ. శ్రీపరాశరులు పలికిరి. ఏవముక్తో దదో తస్మై అజోంషి భగవాన్ రవిః అయాతయామ సన్నాని యాని వేత్తి న తద్గురుః. ఇట్లు యాజ్ఞవల్క్య మహర్షి పలుకగా సూర్యభగవానుడు యాజ్ఞవల్క్యుని గురువైన వైశంపాయనుడు తెలియని అయాతయామములను యజస్సులను ప్రసాదించెను. అజోంషి యైరధితాని తాని విప్రైర్ద్విజోత్తమా వాజినస్తే సమాఖ్యాత సూర్యోస్వస్సో భవద్యతః. యాజ్ఞవల్క్యుని నుండి విప్రులు అధ్యయనం చేసిన యజుశాఖలు వాజులుగా పిలువబడుచున్నవి. సూర్యుడు అశ్వముగా అందించినవి కదా, అందువలన వాజులు అనబడుచున్నవి. శాఖాభేదాస్తు తేషాం వై దశ పంచవాచ వాజినాం కణ్వాదాసు మహాభాగాః యాజ్ఞవల్క్యాః ప్రకీర్తితాః. యాజ్ఞవల్క్యుడు అధ్యయనం చేసిన యజుశాఖలు వాజులు అనబడినవి. ఖణ్వా మొదలగునవి 15 శాఖలు అయినవి.
ఇది శ్రీవిష్ణుపురాణే సవ్యాఖ్యానే విష్ణుచిత్తీయే తృతీయాంశే పంచమోऽధ్యాయः. ఇందులో యజుస్శాఖాభేద వర్ణనము పారాయణం చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ.